అయితే తొందరగా ముగిసిపోయినట్టు అనిపిస్తుంది ఎప్పుడైనా. ముందుగా ఇంత మంచి క్షేత్ర దర్శనం మనకు కలిగించి మనందరికీ మార్గదర్శకంగా నిలుస్తూ భక్తిలో సాధనలో మనకంటూ ఒక చుక్కాని, ఎట్లాగైతే ఒక పడవ, మనం ఈరోజు పడవ ప్రయాణం బాగా చేసాం, పడవకు నిజానికి చుక్కాని అవసరం. ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఎటువైపు లోతు ఎక్కువ, ఎటువైపు లోతు లేదు, అది తెలుసుంటేనే, ఆ తెలిసిన వాడు చెప్తూ ఉంటేనే ఆ మార్గదర్శకంలో మనం పడవ నడపవచ్చు. ఎట్లాగో నాకు తెడ్డు వేయడం వచ్చు కదా, పడవ ఉంది కదా అని చెప్పేసి, నది ఉంది, పడవ ఉంది, తెడ్డేయడం వచ్చు అని చెప్పేసి ఎక్కామనుకోండి, పడిపోవడం ఖాయం. మనకు మనంగా సాధన చేస్తూ మనంగా తరించిపోదామంటే అయ్యే పని కాదు. ఈ సాధన చేయడంలో, భక్తి చేయడంలో మనకంటూ ఒక చుక్కాని అవసరం, ఒక మార్గదర్శనం అవసరం. ఒక చెట్టుకి మొక్కలా ఉన్నప్పుడు దానికి ఒక ఆసరా అవసరం. అట్లా మనందరికి కూడా ఒక మార్గదర్శనం చేస్తూ చుక్కానిగా ఉంటూ మనల్ని, మన సాధనని ముందుకు తీసుకెళ్తానికి వారి కృషి చేస్తున్నటువంటి గురువులకు, శిక్షా గురువులైనటువంటి శ్రీమాన్ జన్నివాస్ ప్రభు గారికి, శ్రీమాన్ గౌర్ గోపాల్ దాస్ ప్రభుజీ గారికి, వారి యొక్క పాదాలకి వందనం చేసుకుంటూ, భగవంతుడైనటువంటి పాండురంగని సమక్షంలో, మనం ఇంతకుముందే చెప్పాం, పాండురంగని సమక్షంలో అనగానే మీరు అందరూ అనుమానపడొద్దు, పాండురంగుడు అక్కడ దేవాలయంలో ఉన్నాడు, మనం ఇక్కడ కూర్చున్నాం కదా అంటే అది కాదు. ఈ క్షేత్రం అంతా పాండురంగమే. ఇదంతా కూడా తీర్థము, క్షేత్రము, దైవము, మూడు సమప్రాధాన్యం కలిగినటువంటిది, సాక్షాత్తుగా పరమశివుడు చెప్పినటువంటిది. అటువంటి దాంట్లో ఇప్పుడు మనం కాసేపు ఒక 30 నిమిషాలు భగవత్ లీలా విశేషాలు, మందిర విశేషాలు, భక్తుల విశేషాలు కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 30 నిమిషాల్లో చెప్పుకోవడం అనేది ఎలా ఉంటుందంటే సముద్రాన్ని చెంచాతో కొలవడం లాంటిది. చెంచాతో సముద్రాన్ని కొలవగలరా ఎవరైనా? సాధ్యం కాదు. ఇది సాధ్యం కానిదే. అలాని ఊరుకోవడానికి లేదు, ప్రయత్నం చేయాలి. కాబట్టి మనం మొదలు పెడదాం. మనము నిన్న చంద్రభాగా నది తీరానికి వచ్చి అక్కడి నుండి మొదలు పెట్టాం, పడవేసుకొని వెళ్ళి పుండలీకుడి దగ్గరికి వెళ్ళాం. చంద్రభాగా తీరంలో మనం మంచి విషయాన్ని తెలుసుకున్నాం. ఒక జాగ్రత్త అని చెప్పాను నేను మీకు. ఏమిటా జాగ్రత్త? అద్భుతమైనటువంటి జాగ్రత్త చెప్పిన వారు లీలాశుక్ల వారు. శ్రీకృష్ణ కరుణామృతంలో లీలాశుక్ల వారు దర్శించి చెప్పినటువంటి మాట. ఏమని చెప్పారు? మా యాత పాంత పతి భీమరధ్య విన్యస్త హస్తే. అయ్యా, నడుముకు చేతులు పెట్టుకొని ఉన్నటువంటి వాడు ఉన్నాడు ఒకడు ఇక్కడ. మా యాతా పాంత పతి భీమరధ్య, భీమరది నది తీరంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి, వెళ్ళకండి అటువైపు. ఎందుకు? అక్కడ ఉన్నవాడు నల్లని కానుగ చెట్ల కాంతిని పోలినటువంటి మేని ఛాయ కలిగిన వాడు, చూడ్డానికి అమాయకుడు, బుద్ధిమంతుడు, ఎంత మంచి పిల్లాడరా అన్నట్టుగా నిలబడి ఉంటాడు ఆయన. కానీ ధూర్త మహాకొంటవాడు ఏం చేస్తాడు? ఆకర్షతి. ఉట్టి ఆకర్షతి అని లేదు, సమాకర్షతి. మొత్తం దొంగిలించేస్తాడు. ఆకర్షతి అంటే దొంగతనం చేయడం, సమాకర్షతి అంటే నీ దగ్గర ఏది మిగల్చకుండా దొంగతనం చేయడం. సమాకర్షతి చిత్తవిత్తం, మన మనస్సు అనేటువంటి ధనాన్ని మొత్తంగా అపహరించేటువంటి దొంగ ఉన్నాడు, జాగ్రత్త అని లీలాశుక్ల వారు చెప్పారు. మరి జాగ్రత్తగా ఉన్నారా? ఎంతమంది జాగ్రత్తగా ఉన్నారు ఇక్కడ? ఎవరు జాగ్రత్తగా లేరు. సాధారణంగా దొంగోడు వస్తుంటే తాళాలు వేసుకోవాలి, సెక్యూరిటీలన్నీ చూసుకోవాలి. ఇక్కడ మాత్రం ఎంతసేపు ఆ దొంగోడు ఎప్పుడొస్తాడా అని చూడాలి. అయితే ఇప్పుడు దాని ముందుకెళ్దాం. సంత్ తుకారాం మహారాజ్ గారి గురించి చెప్పకుండా ఉండడం అనేది సాధ్యం కాదు పండరిపుర క్షేత్రంలో. కానీ ఆయనకు ముందున్నటువంటి సంత సాధువుల గురించి చెప్పుకోవడానికి సమయం సరిపోదు. కాబట్టి ఈరోజు తుకారాం మహారాజు గారు చెప్పిన ఒక్క మాటను చెప్పుకొని మనం ముందుకెళ్ళిపోదాం. మరి ఎట్లాగా తుకారాం మహారాజు గారి గురించి ఎంతో విన్నాము, సినిమాలు చూసాము, మనకు తెలుసుకోవాలి కదా అనుకుంటే, అలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉన్నాయా? ఉంటే వచ్చే సంవత్సరము పండరిపుర యాత్ర చేయండి, వచ్చేసరికి అప్పుడు చెప్పుకుందాం. ఇప్పటికీ తుకారాం మహారాజు గారు చెప్పినటువంటి ఒక మంచి మాట. ఏమని చెప్తారు? నాకు మరాఠీ రాదు కాబట్టి తెలుగులో చెప్తున్నాను. ఏమంటున్నారు? ఈ భీమరది తీరంలో ఒక ముని ఉన్నాడు, పేరు పుండలీకుడు. ఈ పుండలీకుడు అనేవాడు ఆ దొంగను పట్టేశాడు, ఇంకా బంధించాడు అని చెప్తున్నాడండి తుకారాం మహారాజు. ఏ దొంగ గురించి చెప్పారు? లీలాశుక్ల వారు దొంగ ఉన్నాడు, జాగ్రత్త అన్నాడు. చూడండి, ఆ దొంగను బంధించేశాడట. ఎవరు బంధించారు? పుండలీకుడు బంధించేశాడు. ఏం భయం లేదు, మనం అందరం వెళ్ళిపోదాం. ఇంకా బంధించిన తర్వాత భయం ఏముంది? వెళ్ళిపోయి ఆ దొంగను చూద్దాము, ఆయనను ఆరాధిద్దాము అని ఆయన అభంగం పాడుకుంటారండి. చాలా చక్కగా ఉంటుంది అభంగం ఒకటి.
వీలైనప్పుడు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మరి ఆ దొంగ దగ్గరికి వెళ్దామా? ఇప్పుడు భయం లేదు, పుండరీకుడు కదా, మనకంటే అందరికంటే ముందు భక్తాగ్రేసరుడు, ఈ వారి సాంప్రదాయానికి మొట్టమొదటి ఆద్యుడు జ్ఞానేశ్వరికి కూడా ఈ ఇంత చక్కటి అవకాశం కలిగించడానికి మూలమైనటువంటి వాడు పుండరీకుడు. ద్వాపరంలో ఆయన చలువ చేత పాండురంగడి ఇక్కడ కట్టివేయబడి ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్దాం. ఏమి నది దాటామండి మనము? భీమా నది. నిజానికి ఇక్కడ భీమా నది అనకూడదు, ఏమనాలి? ఎప్పుడు కేవలం ఈ గుడికి అటువైపు నుండి ఇటువైపు వరకు మాత్రమే చంద్రభాగ. ఇది ఆ దాటిన తర్వాత మళ్ళీ భీమానే. ఇక్కడ చంద్రవంక పోలిక ఉంది కాబట్టి చంద్రభాగ అన్నాం. దాటి ముందుకు వెళ్తూ ఆ రెండు వైపులా చక్కటి దుకాణాలన్నీ చూసుకుంటూ ముందుకు వచ్చేసాము. ముందుకు రాగానే పెద్ద ద్వారం ఒకటి మనకు కనబడుతుంది. ఆ ద్వారానికి ముందు ఎవరి సమాధి ఉందండి? శోఖమేలుడి యొక్క సమాధి ఉంది. దర్శనం చేసుకున్నాం. ఇటు చూస్తే నామదేవ్ ద్వారం అని చెప్పేసి పెద్ద ద్వారం ఉంది. ఆ ద్వారం దగ్గరకు వచ్చేసాం. కాస్త 2 అడుగులు కిందికి దిగాల్సి వస్తుంది. అక్కడ మెట్లున్నాయి. ఆ మెట్ల నుండి ఇప్పుడు మనల్ని పోనివ్వరు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వెళ్ళగలడానికి అవకాశం ఉంది. ఆ మెట్లు ఎలా ఉన్నాయి? ఇత్తడి తాపడం చేసినటువంటి మెట్లు. అందులో మొట్టమొదటి మెట్టు మీద నామదేవ్ గారి యొక్క చక్కటి మూర్తిని ఒకటి, ఇత్తడితో చేసినటువంటి మూర్తిని ఒకటి ఉంచారు. అక్కడ దండం పెట్టుకున్నాం. అబ్బా, ఎంత అదృష్టమైన, ఎంత మంచివాడు. మేము ఇంతకుముందు ఆటోలో వెళ్తున్నప్పుడు ఆటో అబ్బాయి ఒక మాట చెప్పాడు మాకు. ఆటో వాడు, ఏమండి ఎక్కడి నుండి వచ్చారు అంటే, మేము పలానా హైదరాబాద్ నుండి వచ్చాము అని అన్నాను. ఆ సంతోషం, నేను తిరుపతికి వచ్చాను అని అన్నాడు. సంతోషం, మేము కూడా వచ్చామయ్యా మీ దగ్గరికి, మీరు అదృష్టవంతులు, మీరు ఇక్కడే ఉన్నారు కదా అని మా వాళ్ళు చెప్తూ ఉన్నారు. సత్యమా ప్రభుజీ అన్నయ్య గారితో వెళ్ళినప్పుడు ఆ పిల్లాడు ఒక మంచి మాట చెప్పాడు. ఇక్కడ మీరు నామదేవ్ ద్వారం ఉంది కదా, చూసారా? పాయరి అంటారండి, మెట్లు, అంటే మెట్లని. అక్కడ నామదేవ్ యొక్క సిద్ధి పొందినటువంటి ప్రాంతం అండి. ఆ క్షేత్రం చూసారంటే, ఓ చూసాము అంటారు. ఆయన చెప్తూ వచ్చాడు, చూడండి ఎంత విచిత్రం. ఆయన ఎవరైనా సరే దేవుడు వచ్చి నీకేం కావాలరా అంటే ఏమడుగుతారు? నాకు ధనం కావాలి, డబ్బు కావాలి, సంపద కావాలి, బంగ్లా కావాలి, ఇవేమి ఉన్నాయో లేవో తర్వాత నా పక్కోడి కంటే కాస్త ఎక్కువ ఉండాలి. ఇవి తక్కువ నాకు ఇబ్బంది లేదు, కానీ నా పక్కోడికి నాకంటే తక్కువ ఉండాలి. ఇవన్నీ కోరుకుంటాం. కానీ నామదేవ్ చూడండి, ఆయన అన్నాడు, నేను నీ గుడి ముందు మెట్టులా ఉండిపోతానయ్యా, ఇక్కడ వచ్చేటువంటి సంత సాధువుల యొక్క చరణ ధూళి నా మీద నుండి పోవాలి అని కోరుకున్నాడు చూడండి అని చెప్పాడు ఆయన. అంతటి గొప్ప సాధువు సంతు అయినటువంటి నామదేవ్ గారి యొక్క ఆ పాయరి, ఆ మెట్ల మార్గాన్ని మనం చూసాం. ఇప్పుడు నామదేవ్ దగ్గర కాసేపు ఆగుదాం. చాలా రోజు నిన్న మొత్తం కూడా నామదేవ్ గారి గురించే చెప్పుకున్నాం. ఆయన ఇంత చేశాడు కదా, ఇంత గొప్ప భక్తుడు. ఆయన భక్తి యొక్క కొలమానం ఏమిటి అంటే చెప్పాను నేను. జ్ఞానేశ్వర్ మహారాజు గారు నామదేవ్ గారిని తీసుకెళ్లేటప్పుడు సాక్షాత్తుగా విఠలుడే ఏడుస్తూ సాగనింపాడు. కూతుర్ని అత్తారింటికి పంపించేటప్పుడు ఎలాగైతే తల్లి బాధపడుతుందో ఆ విధంగా బాధపడుతూ పంపించాడంటే ఎంత ప్రేమో నామదేవ్ అంటే. అంతటి గొప్ప నామదేవ్ ఆయన సంకీర్తనం చేస్తుంటే జనాభాయి వచ్చు ప్లీజ్ దయచేసి మీరు సంకీర్తనం ఆపేయండి అని చెప్పేసి బతిలాడింది. సాధారణంగా సంకీర్తనం ఇంకా చేయి అని చెప్పాలి, బతిలాడింది ఎందుకండి? ఇంతసేపు నువ్వు ఇంత గొప్పగా సంకీర్తనం చేస్తుంటే మై మరిచిపోయి ఒళ్ళు మరిచిపోయి నా విఠలుడు పాండురంగడు నాట్యం చేస్తున్నాడు, ఆయన పాదాలు నొప్పెడతాయి, కాసేపు ఆపు అన్న. ఇంత గొప్ప నామదేవ్ ఆయన తాళాలు వేస్తూ తుంబురం మీటుతూ ఒక్కొక్కరికి చక్కగా అభంగాలు పాడుతూ ఒక్కొక్క భక్తుడి దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళు తాళాలు దానికి అనుగుణంగా పాదాలు కలుపుతూ తాళాలు కలుపుతూ వస్తున్నప్పుడు 2 చేతులు లేనటువంటి సాధువు దగ్గరికి వచ్చి రాగానే ఈయన అభంగం పాడడమే ఆయన చేతుల్లో 2 చేతులు మొలిచాయి, తాళాలు వచ్చాయి. అంత గొప్ప భక్తుడు. ఇటువంటి నామదేవ్ సంత నామదేవ్ గారు, జ్ఞానేశ్వర్ మహారాజు గారు, వారి అన్నగారైనటువంటి నివృత్తినాథ్ గారు, తమ్ముడైనటువంటి సోపాన్ దేవ్, చెల్లెలు ముక్తాబాయి, మిగతా సాధువులు సంతులు గొప్పవాళ్ళు భక్తులు అందరూ కలిసి ఒక పెద్ద భక్తుడి ఇంటికి వెళ్ళారండి. పెద్ద భక్తుడు. ఎంత పెద్ద భక్తుడు అంటే పూడి గుడిసె. ఇది డిఫాల్ట్. ఇంకా ఇంటి ముందు మట్టి కుప్ప, ఓ చక్రము, ఆ చక్రాన్ని తిప్పే కర్ర, ఆ మట్టిని తొక్కడానికి ఒక ప్రాంతము, నీళ్ళ కుండనో పాత్రనో. అంటే కుమ్మరివాడి ఇంటికి వెళ్ళారండి వీళ్ళు. ఎవరింటికి? కుమ్మరి వాళ్ళు ఏం చేస్తారండి? కుండలు చేసేటువంటి వాళ్ళు. వీళ్ళందరూ ఎంత గొప్ప భక్తులు. జ్ఞానేశ్వర్ మహారాజు లాంటి వాళ్ళు, సంత నామదేవ్ లాంటి వాళ్ళందరూ కలిసి ఆయన దగ్గరికి వెళ్ళారండి. గోరా కుంభార్. కుంభార్ అంటే కుమ్మరి అని అర్థం మన భాషలో, కుంహార్ అని హిందీలో అంటారు.
ఈ గోరా కుంభార్ గారి ఇంటికి వెళ్ళి ఆయన ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఉన్నప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతకుముందే చెప్పుకున్నాము, వైష్ణవులు ఎప్పుడు కలిసినా సరే, ఇద్దరు వైష్ణవులు కలిశారంటే ఈ రెండు వైపుల వారి వంశాలు మొత్తం కూడా వాళ్ళ వాళ్ళ లోకాల్లో నాట్యం చేస్తుంటారు. అబ్బా, మా వంశంలో వైష్ణవుడు పుట్టాడు, ఈ వైష్ణవుడు ఇంకో వైష్ణవుని కలిశాడు రా అని చెప్పి సంతోషంగా ఉంటారట కదా. వాళ్ళందరూ చక్కగా మాట్లాడుకుంటున్నారు, భగవత్ సంబంధమైనటువంటి విషయాలు చర్చించుకుంటూ. ఆ ముక్తాబాయి గారికి గోరా కుంభారి గారి ఇంట్లో ఓ చిన్న పలక ఒకటి కనబడింది. ఆ పలక తీసి, ఏమయ్యా కుంభారి, ఎందుకు ఇది వాడతారు అని అనింది. గోరా గారు అన్నారు, ఇది ఈ పలకనా, దీంతో నేను చేసేటువంటి కుండలు ఉన్నాయి చూసారా, ఈ కుండ బాగా దాన్ని చేసిన తర్వాత దాన్ని కాస్త ఎండబెట్టి దాన్ని సిద్ధం చేయాల్సి ఉంటుందిగా. కుండ పూర్తిగా ఎండిందా, ఇది ఇప్పుడు వాడడానికి సరిపోతుందా, లేదు ఇంకా పూర్తిగా ఎండలేదా తెలుసుకోవాలంటే ఈ పలక తీసుకుని దాని మీద కొడతాను ఇట్లాగా. ఈ పలకతోని కుండను కొడితే వచ్చే చప్పుడు బట్టి నాకు తెలుస్తుంది ఈ కుండ బాగా ఎండిందా, బాగా ఎండలేదా, ఇంకా ఎండాల్సి ఉందా తెలుస్తుంది అన్నాడు. సాధారణమే కదా, ఏ పని చేసే వాళ్ళకి ఆ పని సంబంధించినటువంటి పనిముట్లు ఉంటాయి. అప్పుడు జ్ఞానేశ్వర్ గారు అన్నట్ట, ఓయ్ ఎంత గొప్పవాడు నువ్వు కుండలు బాగా ఎండాయా లేదా తెలుసుకుంటావు కదా, ఇక్కడ కూడా కొన్ని కుండలు ఉన్నాయి, ఈ కుండలు ఎండాయా లేదా తెలుస్తావా. ఆయన అన్నాడు, నేనేంటి పాటి వాడిని తెలిసేవాడిని, కానీ మీలాంటి వాళ్ళు చెప్పిన తర్వాత నేను చేస్తాను అన్నాడు. ఎందుకు చేసేవాడిని నేను కాదు, మీరు చెప్పారు కదా, మీరే. ఇంకా అట్లా అయితే ఓ పని చేయి, ఆ పలక తీసుకురా, ఈ కుండలన్నిటినీ చెక్ చేయి, ఈ కుండ ఎండిందా, ఈ కుండ ఎండలేదా. ఎవరి దగ్గర తీసుకొచ్చి చెక్ చేద్దాం, ధైర్యం ఎవరికి? వినవలేదు, కొంచెం గట్టి. పరీక్ష చేశాక ఈయన కుంభార్ గారు తీసుకున్నారు, ఆ పలకను తీసుకొచ్చారు, జ్ఞానేశ్వర్ గారు తల మీద మోదారు. అబ్బా, ఎంత బాగా ఎండిందో అన్నట్ట. అందరూ హరి బోల్ అన్నారా, మరి అన్నట్టు గట్టిగా అన్నారు. అటు పక్కకు నివృత్తినాథ్ దగ్గర తీసుకెళ్లారు, మోదారు, గట్టిగా మోదారు. ఆయన మోదీ, అబ్బా ఇది కూడా ఎంత బాగా ఎండిందో అన్నట్ట. ముక్తాబాయి గారి దగ్గర తీసుకొచ్చారు, ముక్తాబాయి దగ్గర ఆవిడ తల మీద కూడా మోదారు. మోదితే, అబ్బా చాలా బాగా ఎండింది ఈ కుండ కూడా అన్నట్ట. ఆ పక్కనే నామదేవ్ కూర్చున్నారు. ఈయన దగ్గర తీసుకొచ్చారు, ఆ పలకని మోదారు. ఎలా ఉండాలండి? ఇంకా గట్టిగా ఉండాలి కదా. సాక్షాత్తు విఠలుడు ఏడ్చాడు ఆయన వెళ్తుంటే. ఆయన సంకీర్తనం చేస్తుంటే పాండురంగడే వచ్చి నాట్యం చేశాడు. ఆయన దగ్గర తీసుకెళ్లాడండి, పలక తీసుకొచ్చి ఒక్కసారి మోది, అబ్బే ఈ కుండ ఇంకా ఎండలేదు అన్నాడు. అనగానే అందరు నవ్వారు. మీరందరూ ఆశ్చర్యపోయారు, వాళ్ళు నవ్వారు. ఎవరెవరు? జ్ఞానేశ్వర్ గారు, సోపాన్ దేవుడు, నివృత్తినాథులు, ముక్తాబాయి, మిగతా సాధువులందరూ కూడాను. అదేమిటి, ఈయనకి ఏడుపు వచ్చేసింది. అక్కడి నుండి గబగబా బయటకు ఊరుకొచ్చేసి విఠలాలయంలోకి వెళ్ళిపోయాడు. విఠల ముందు ఏడుస్తూ ఉన్నాడండి నామదేవ్ గారు. సంత నామదేవ్ ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపుతోనే మొదలైందా పరిచయం వాళ్ళది. నిన్న ప్రసాదం తీసుకెళ్ళినప్పుడు, ఏం తీసుకెళ్ళినప్పుడు? నైవేద్యం తీసుకెళ్ళినప్పుడు ఆయనకు పెట్టేది, మనంకి వచ్చేది. ఆ ఏడుపుతో మొదలైంది, ఈ ఏడుపు దాకా వచ్చింది కథ. ఈయన ఏడుస్తూ ఉంటే ఆయన ఎందుకు ఊరుకుంటాడు? ఏమయ్యా నావా, ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళు మాట్లాడుకోవడం చాలా పరిపాటి, ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఆయన అన్నాడు, ఈ జరిగిన సంఘటన అంతా చెప్పుకుని, నాకుండా ఇంకా ఎండలేదట, నేను ఏం భక్తిలో లోపం చేశాను, నేను ఎప్పుడు కీర్తన చేస్తూ నిన్ను తప్ప నేను ఇంకొక దైవాన్ని తలవనే, నీవు తప్ప నాకు ఇంకో లోకమే తెలియదే, సమస్తము నీవే అని నేను నమ్మిన వాడిని, నాకుండా ఇంకా ఎండలేదని చెప్పి సాధువులు సంతులు అందరూ అంటున్నారు, మరి ఏంటి ఎందుకు అని అడిగాడట. విఠలుడు అన్నాడు, వాళ్ళన్నది నిజమే కదనయ్యా, బాగుంది. పక్క వాళ్ళతో గొడవ, పక్కింటి వాడు తిట్టినా ఇబ్బంది లేదు, కానీ పక్కింటి వాడు తిట్టేటప్పుడు ఇంట్లో ఉండే ఆడపడుచు నవ్వితే పెద్ద తలనొప్పి. మా ఇంటి వాడివే, నువ్వు కూడా అట్లాగే అంటావా? బాధపడిపోయాడు విఠలుడు. ఇంకా నామదేవ్ గారు ఇంకా ఏడుస్తూ ఉన్నట్ట. అప్పుడు విఠలుడు అన్నట్ట,
లేదయ్యా, ఈ కుండ బాగా ఎండాలి, ఈ పరిపాకం చెందాలి, సాధనలో భక్తిలో పరిపాకం చెందితే కానీ ఎండడం అనేది కుదరదు. నీ సాధనలో చాలా బాగా సాధన చేస్తున్నావు, అందులో ఏమాత్రం లోపం లేదు, కానీ ఎండలేదయ్యా. ఇది కారణం ఏమిటి? భక్తి పరిపాకం చెందాలన్నా, సాధన పరిపాకం చెందాలన్నా, మనము పరిపక్వం అయిపోయి ముక్తిని పొందాలన్నా, జీవన్ముక్తులు అవ్వాలన్నా ఒక్కటి కుండ ఎండాలంటే ఒక్క సూక్తి ఒక్కటి మర్చిపోయావయ్యా నువ్వు. చాలా ముఖ్యమైనది ఏమిటంటే, మిగతా వారందరూ సాధువులు ఎవరెవరైతే కుండలు ఎండాయని చెప్పారో వాళ్ళందరికీ కూడా వారికి గురువులు ఉన్నారు. నీవు ఇంకా గురువుని స్వీకరించలేదయ్యా, అందుకే కుండ ఎండలేదు అన్నట్ట. మరి ఇట్లాగండి గురువు, నువ్వే నాకు గురువు, నేను దైవాన్ని, మరి గురువుని స్వీకరించు. ఇది నీళ్ళు జలమే, శంఖంలో నుండి పోస్తున్నప్పుడే దాన్ని తీర్థం అంటాం. శంఖంలో నుండి పోయకుండా ఊరికే ఇస్తే తీర్థం కాదట, శంఖంలో నుండి పోస్తేనే తీర్థం. నేను చదువుకుంటాను, ఇంట్లో కూర్చుంటాను, 10th క్లాస్ అంతా చదువుకుంటాను, ఇంట్లో ఉండే పేపర్ల మీద రాసుకుంటాను, మా అక్కయ్యతోనే అన్నయ్యతోనే దిద్దిచ్చేస్తాను, మార్కులు వేయించుకుంటాను, సర్టిఫికెట్ ఇవ్వండి అంటే ఇస్తాడు ఎవడైనా? పాఠశాలకు వెళ్లాల్సిందే, పరీక్ష రాయాల్సిందే, ఏ బోర్డు వాడైతే ఇవ్వాలో సర్టిఫికెట్ వాడే ఇవ్వాలి. అయ్యా ఇట్లాగే నీ సాధన అంతా గొప్పగా ఉంది, నిన్ను మించిన భక్తుడు అంటూ లేడు, కాకపోతే గురువును స్వీకరించాలి అన్నట్ట. మరి ఎవరా గురువు అని అడిగారు ఈయన. వెంటనే వెళ్ళు జ్ఞానేశ్వర్ గారిని అడుగు అని అన్నట్ట. నామదేవులు వారు వెంటనే వెళ్ళారు, జ్ఞానేశ్వర మహారాజ్ దగ్గరికి వెళ్ళేసి ఇదే విషయాన్ని చెప్పారు. మరి నేను ఎవరిని గురువుగా స్వీకరించమంటావు? ఆయన అన్నాడు, మహా గొప్ప భక్తుడు ఒక ఆయన ఉన్నాడు, వెళ్ళు, ఇక్కడి నుండి దగ్గరలోనే నాగనాథ్ అనే మందిరం ఉంది, నాగనాథ్ మందిరానికి వెళ్ళిపో, అక్కడ ఒక సాధువు కనబడతాడు, ఆయన పేరు విశోభా ఖేచర్ అని మరాఠీ పుస్తకాల్లో సాహిత్యాల్లో ఉన్నది. పురాణంలో విశోభా కేశవ అని పేరుంది. ఖేచర్ అన్నా కేశవ అన్నా భగవంతుడే కాబట్టి ఆ పేరు చూద్దాం. ఈ విశోభా ఖేచర్ గారి దగ్గరికి వెళ్ళు, ఆయన నీకు గురువు అవుతారు అని అంటారు. ఈయన పరుగున బయలుదేరి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? ఎక్కడున్నారు ఆయన? నాగనాథ్ మందిరంలో ఉన్నారు. ఆ మందిరంలోకి వెళ్ళి ఈ పెద్ద ఆయన చూడగానే మహా ముసలివాడు, వృద్ధుడు, ఆదమరిచిపోయి అలసిపోయి గురక పెట్టి నిద్రపోతున్నట్ట ఈ గురువు గారు. ఈ నిద్రపోతూ ఉన్నప్పుడు అన్యథా భావించవద్దు, ఆయన తల కింద చేయి పెట్టుకున్నాడు, కాళ్ళు ఒక శివలింగం మీద పెట్టినట్టు కనబడుతుంది ఈయనకి. ఈయన చూసి, ఈయన విశోభ కాలు తీసుకుపోయి శివలింగం మీద పెట్టాడు, ఈయన ఎట్లా గురువు అవుతాడు? పరుగున వెళ్ళి ఆయన లేపాడట, నిద్ర లేపి, ఏమయ్యా పెద్ద ఆయనవి, ఆ మాత్రం తెలీదా, నీ కాళ్ళు ఎక్కడ పెట్టావో చూసుకో అంటే అన్నాడు. నువ్వు చూసావా? నేను చూశాను, ఇక్కడ పెట్టేది తప్పు కదూ, ఇక్కడ నుండి తీసే, వెంటనే తీసి ఎక్కడ శివలింగం లేదు అక్కడ పెట్టు అని అంట. ఆయన అన్నాడు, నేను పెద్ద అన్నయ్యా, వయోవృద్ధున్నైపోయాను, నా శరీరం నా ఆధీనంలో లేదు, నా కాలం నేను జరపలేను, నువ్వు జరుపు అన్నట్ట, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టు. కానీ సరే నేను పెడతాను, శివలింగం లేని చోట పెడతాను అన్నట్ట. ఆ 2 పాదాలు ఎత్తాడు. విశోభా ఖేచర్ గారి 2 పాదాలు భక్తనామదేవ్ గారు ఎత్తారండి. ఇక్కడ ఎత్తి ఇటు పక్కనే తీసుకొచ్చి పెడుతున్నారు. పెడితే అక్కడ శివలింగం వచ్చింది. అదేమిట్రా, ఇక్కడ శివలింగం ఉందని మళ్ళీ అటు తిప్పాడండి, అక్కడ ఒక శివలింగం. ఎటు తీసి ఎటు పెట్టాలన్నా శివలింగమే వచ్చింది. ఆశ్చర్యపోయి ఏడుస్తూ ఆయనని ఇంకా కాలు కింద పెట్టలేదుగా విశోభా ఖేచర్ గారిని మొదలుపెట్టుకున్నారు. స్వామి ఏం జరుగుతుంది ఇక్కడ, నాకు అర్థం అవ్వట్లేదు అన్నట్ట. ఇదే నీకు అర్థం అవ్వాల్సిందయ్యా, ఎండాలంటే ఇదే. ఏమిటి? భగవంతుడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు అంటానికి లేదు స్వామి, ఎక్కడో భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు లేని చోటంటూ ఉంటుందా ఒకటి? అది నీకు తెలియజేయడం కోసమే. పాండురంగడు అన్నావు, చంద్రబాగా నది తీరం అన్నావు, చక్కటి మందిరం అన్నావు, ఇటుక మీద నిలబడ్డారన్నావు, అక్కడ చూసావు సంతోషము. కానీ మళ్ళీ మేడ్చల్కి వెళ్ళిపోతావుగా, మరి అక్కడ పాండురంగడు ఎట్లా బాగా గుర్తుపెట్టింది, అక్కడ కూడా పాండురంగడు ఉన్నాడు. ఎక్కడ? సత్సంగ్ భవన్ లో ఉన్నాడు, మీ ఇళ్లలో ఉన్నాడు, మీ వ్యాపారాల్లో, వృత్తుల్లో, ఉద్యోగాల్లో ఏ పనులు చేస్తున్నారో ఆయా చోట్లలో ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యము మన యొక్క మనస్సులో ఉండాలి భగవంతుడు. ఆ విషయాన్ని తెలియజేసిన తర్వాత అప్పుడు ఆ లింగాలు మాయమైపోయాయి. ఆయనని గురువుగా స్వీకరించారు. స్వీకరించిన తర్వాత ఆయన దీక్షనిచ్చారు. అటు నుండి మళ్ళీ సంకీర్తనం చేసుకుంటూ చక్కగా నామదేవులు వారు మళ్ళీ వెనక్కి వచ్చేసారండి. అక్కడ నామదేవులు గారు తక్కువ చేశామని కాదు ఇక్కడ ఉద్దేశం. ఏమిటి? గురువు ద్వారానే భగవత్ ముక్తి మనకు లభిస్తుంది. భగవంతుడు మనకు అందాలంటే ఎవరి ద్వారా అందుతున్నాడండి? గురువు ద్వారా, సద్గురువుల ద్వారానే అందుతాడు. అటువంటి అద్భుతమైనటువంటి గురువులు, సాధువులు, సంతులు పుట్టి నడయాడినటువంటి ఈ క్షేత్రంలోనే మనం కూడా ఈ రోజు ఉన్నాం. ఏమో ఎవరికి తెలుక, ఏ కాలంలో ఎంత గొప్ప గొప్ప సాధువులు వచ్చి ఈ క్షేత్రంలోనే మనం కూర్చున్న చోటే కూర్చున్నారు.
ఈ నదిలో మనము మునిగినటువంటి నదిలో వాళ్ళు మునిగారు, మనం చూసిన మూర్తిని వాళ్ళు చూశారు, వాళ్ళు పీల్చిన గాలి వదిలిందే ఇప్పుడు మనము పీల్చగలుగుతున్నాము. ఇంత అద్భుతమైన క్షేత్రానికి మనకు రాగలుగుతున్నాము అంటే భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అంటే కేవలంగా సంతులు సాధువుల యొక్క కృపచేత మాత్రమే తప్ప ఇంకొకటి కాదు. ఇది గుర్తు చేసుకొని ఆ మెట్ల మార్గాన్ని ఎట్లాగో వెళ్ళలేం కాబట్టి ఆ పక్క నుండి ఆన్లైన్ లో షార్ట్ కట్ లో మనకి లోపలికి వెళ్ళిపోగానే కుడి వైపు ఏమున్నాయండి, చిన్న చిన్న మందిరం దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు మెట్ల దగ్గర నుండి వచ్చేసాం. మందిరంలో కుడివైపు తిరిగితే మన కుడివైపు చేతి వైపు అనేక చిన్న చిన్న మందిరాలు ఉన్నాయి. ఒక్క గణపతి విగ్రహం ఒక్కటే కనబడింది, మిగతా దాంట్లో విగ్రహాలు లేవు. ఇక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తరుచుకుంటూ కాస్త ముందుకెళ్ళాము, అద్భుతమైనటువంటి మండపానికి ఒకటి మనం చేరుకున్నాము. ఈ మండపాన్ని సోలా కంబి అంటారట ఇక్కడ స్థానిక భాషలు. అంటే 16 స్తంభములు ఉండేటువంటి మండపము అని అర్థం. ఈ సోలాకంబి దగ్గరే భక్త తుకారాం లాంటి వాళ్ళు ఎంతో మంది సాధువులు సంతులు వచ్చేసి అక్కడే నిరీక్షించినటువంటి ప్రాంతం అదంతా కూడాను. అక్కడ ఈ స్తంభాలన్నీ కూడా చూస్తూ ఉంటే మన దక్కను లేదా దక్షిణ భారతంలో అంటే తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి నిర్మాణ శైలి పోలిన స్తంభాలే ఉన్నాయి అక్కడ. కానీ గోపురం మాత్రము మహారాష్ట్రకు సంబంధించినటువంటి అద్భుత నిర్మాణ శైలి కలిగినటువంటి గోపురం అది. దీన్ని హేమాడ్ పంతి అనేటువంటి నిర్మాణ శైలి అంటాం. గుర్తుపెట్టుకోవాలి. పూరి జగన్నాథం వెళ్ళాము, అది ఉత్కల నిర్మాణ శైలి. మనం బృందావనం వెళ్ళాము, అది నాగర శైలి. మీరు దక్షిణానికి వచ్చేసి శ్రీరంగం వెళ్ళాము, ఇదంతా కూడా దక్షిణకు సంబంధించినటువంటి ద్రావిడ నిర్మాణ శైలి. ఒక్కొక్క దగ్గర మందిరాలు నిర్మాణం చేయడానికి ఒక్కొక్క శైలిలో ఉంటాయి. ఇక్కడ హేమాడ్ పంతి అనే శైలిలో ఉండే గొప్ప గోపురము. ముందుకు వెళ్ళాము, 16 స్తంభాలు ఉండేటువంటి మండపంలో స్తంభాల మీద అనేకమైనటువంటి బొమ్మలు గీసి ఉన్నాయి, చిత్రించబడి ఉన్నాయి. అర్థాలు అర్థం కాకుండా దండాలు పెట్టుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాం. అవన్నీ కూడా 64 రకాలైనటువంటి మహాభారత కథలన్నీ కూడా చిత్రించారట వాటి మీద. అవన్నీ చూసుకుంటూ ముందుకెళ్ళిపోతే ఒక గాజు పెట్ట కనబడిందండి. గాజు పెట్టలో పెద్ద పుస్తకం ఒకటి ఉంది. పుస్తకంలో ఏముందండి, ఇక్కడ సాధువులు సంతులు అందరూ ఉన్నారని చెప్పాను కదా. భగవంతుణ్ణి భక్తుడికి దగ్గరగా చేయడం కోసం వారు ఏం చేశారండి, సంస్కృత వాంగ్మయం మొత్తాన్ని కూడా సాధారణమైనటువంటి మరాఠీలందరూ చదువుకోదగ్గటువంటి సాధారణమైన భాషలోకి మార్చినటువంటి అద్భుత గ్రంథరాజాన్ని తీసుకొచ్చి పెట్టారు. జ్ఞానేశ్వర మహారాజు గారు రాసిన దాన్ని జ్ఞానేశ్వరి అనే పేరుతో చెప్తారని కూడా చెప్పుకున్నాం. దండం పెట్టుకున్నాం ఆ గాజు పలక మీద నుండి. కాస్త ముందుకు వచ్చాము, ఇక్కడ ఏం కనబడిందండి, 2 పాదాలు కనబడ్డాయి. ఎవరండి, మీరు ఎంతగానో ఎదురు చూసినటువంటి సంతు తుకారాం మహారాజు గారి యొక్క పాదాలని. వాటికి దండం పెట్టుకున్నాం. అయ్యో నాకు తెలియదండి, తెలియకుండా నష్టం లేదు, దండం పెట్టుకున్నామా చూసారా మీరు, సరిపోయింది. ఎందుకు, మీరు తెలిసి తిన్నా తెలవక తిన్నా తీపిగానే ఉంటుంది. అయ్యో నాకు ఇది లడ్డు అని తెలియదండి అని నోట్లో వేసుకోండి, తీయగా ఉంటుందా చేదుగా ఉంటుందా, చిచి వీడికి లడ్డు అని తెలీదు నేను తీయగా ఎందుకుంటాను చేదుగా ఉంటుంది అంటుందా, తీయగా ఉంటుంది. దాని లక్షణం అది. తుకారాం మహారాజు గారి యొక్క పాదాలని మనము చక్కగా మన శిరస్సును దాల్చాము. అటు నుండి చూస్తే చక్కటి దర్వాజా ఒకటి కనబడుతుంది. ఎట్లా అండి, వెండి తాపడం చేయించినటువంటి అద్భుతమైనటువంటి దర్వాజా. దీన్ని రూప్యచా దర్వాజా అంటారట ఇక్కడ స్థానిక భాషలో. ఈ వెండి తలుపులను దాటుకుని లోపలికి వెళ్ళామండి. వెళితే అద్భుతమైన వెళ్ళేటువంటి మార్గంలోనే మనకి అద్భుతమైనటువంటి దివ్యమంగళ స్వరూపుడైనటువంటి భగవంతుడు మన ముందు సాక్షాత్కరిస్తున్నాడండి. ఎంత గొప్ప టీవీగా నిలబడ్డాడు. ఇంత అందంగా ఇంత టీవీగా నిలబడినటువంటి ఆ పాండురంగడి యొక్క దర్శనం చేస్తున్నామండి. అద్భుతమైనటువంటి స్వర్ణ కాంతులు ఈడుతున్నటువంటి గొప్ప కిరీటాన్ని చూసాము. ఆ కిరీటానికి 2 వైపుల నుండి చక్కగా మంచి పూలమాల ఒకటి వేశారు. తెల్లని పువ్వులు చివర ఎర్రగా ఉండేటువంటి పువ్వులు ఒకటి పెట్టారు. అంత అద్భుతమైనటువంటి కిరీటాన్ని చూస్తూ కిందికి వచ్చామండి. ఆ చక్కటి ముఖం మీద, ఇంత మంచి ముఖం మీద అద్భుతమైనటువంటి తిలకం ఒకటిగా కనబడిందండి. ఆహా, ఎంత గొప్ప తిలకం ఇది. ఇంత మంచి చందనము. రోజుకి కనీసంగా 4 సార్లు ఆ చందనాన్ని మారుస్తారట ఇక్కడ ఉండేటువంటి పూజారి గారు, అర్చకులు. ఏమిటా చందనము? ఆ రూపంలో గుండ్రంగా ఉండి ముక్కు మీది దాకా వచ్చేటువంటి ఈ రూపం ఏమిటండి? ఏమిటా రూపము అంటే బాగా గుర్తుపెట్టుకోండి. శివాలయానికి వెళ్ళారు, శివుడి యొక్క శివలింగాన్ని మనం చూస్తున్నాము. ఆ చక్కటి గుండ్రంగా ఉండేటువంటి పానవట్టము, ఆ పానవట్టంలో మనం చేసేటువంటి అభిషేక జలమంతా పోవడానికి ఒక మార్గము, ఆ మధ్యలో ఉండేటువంటి శివలింగాకృతి. మనం దాని మీద జలాన్ని విడుస్తున్నాము, జలాభిషేకం చేస్తున్నాము, పాలాభిషేకం చేస్తున్నాము. ఈ చేస్తున్నటువంటి ఆ చుట్టూతా ఉండేటువంటి పానవట్టం అంతా కూడా చందన రూపము. మధ్యలో ఉండేటువంటి శివలింగ రూపము ఆ నల్లగా ఉండేటువంటి కస్తూరి. ఇది మనం భగవంతుడి యొక్క నురుటి మీద చూస్తున్నాం.
అన్న మీరేమిటి వైష్ణవ క్షేత్రం అన్నారు, పాండురంగాడు అన్నారు, ఇక్కడ శివుణ్ణి ఎందుకు ఆయన నుదుటిలో పెట్టుకున్నాడు అంటే నేను నిన్నే చెప్పుకున్నాము, నెత్తి మీద పెట్టుకోవాలి కాదు, నుదుటి మీద పెట్టుకుంటూ వచ్చిందేముంది. ఎందుకు పెట్టుకున్నారండి? శివుడు సదా ఎప్పుడు కూడా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అంటూ రామనామాన్ని విష్ణునామాన్ని కృష్ణుణ్ణి స్మరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ పరమశివుడు కంటే భగవంతుడి యొక్క నామాన్ని జపించడానికి ఉచ్చరించడానికి ఇంతకంటే గొప్ప సాధకుడు గాని భక్తుడు గాని ఇంకోడు ఉంటారా? భగవన్ నామాన్ని చక్కగా స్మరిస్తూ ఉండేటువంటి ఆ శివుణ్ణి తన యొక్క నుదుటి మీద తిలకంగా పెట్టుకున్నారండి పాండురంగడు. ఇక్కడ అలా చూస్తూ ఉంటే అద్భుతమైనటువంటి ముఖవర్చస్సు, గట్టిగా అంటే కాంతి లీనుతున్నటువంటి ముఖవర్చస్సు కనబడుతుంది. అద్భుతమైనటువంటి చందనాలు కలిపి సుగంధ ద్రవ్యాలు కలిపినటువంటి తైలాన్ని తీసుకొచ్చి చక్కగా మర్దన చేస్తారటండి ఇక్కడ ఉండేటువంటి అర్చకులు. స్నానాలు అభిషేకాలు చేసిన తర్వాత పొద్దున కాకడారతి, ఆ తర్వాత పంచామృత సేవ చేసిన తర్వాత జలాభిషేకం చేస్తూ వారి స్నానాలు చేసిన తర్వాత తైలానికి సుగంధ ద్రవ్యాలు అద్ది వాటిని చక్కగా ముఖానికి మర్దన చేస్తారు ఇక్కడ ఉండేటువంటి అర్చక స్వాముల వారు. అలా కాంతులీనుతున్నటువంటి ముఖవర్చస్సు ఎంత అందంగా ఉందో, ఎంత ప్రసన్నంగా ఉందో. ఇంత ప్రసన్నంగా భగవంతుణ్ణి నేరుగా నేను చూడగలిగేటువంటి అదృష్టం నాకు ఇచ్చాడు భగవంతుడా అనుకుంటూ ఆయన చూస్తున్నానండి. అలా చూడగానే అటు పక్కకు రెండు చక్కగా బంగారు రంగులో మెరిసిపోతున్నటువంటి మత్స్యకుండలాలు కనబడ్డాయి. ఇక్కడ ఆగిపోయింది మనస్సు. అదే భగవంతుడికి మత్స్యకుండ ఉండడం ఏమిటి? మకర కుండలాలు కదా ఉండాలి. ఎక్కడ విష్ణుమూర్తి అర్చా విగ్రహం ఉన్నా లేదా ఆయన స్వయంగా వెలిసినటువంటి విగ్రహం ఉన్నా కానీ ఆయనకు మకర కుండలాలు ఉండాలంటే మొసలి ఆకారంలో ఉండే కుండలాలు ఉండడము సాధారణంగా ఆచారం. మరి మత్స్య ఆకారంలో ఎందుకు ఉన్నాయండి కుండలాలు అంటే ఆచార్యులు వాళ్ళు చెప్పినటువంటి ఒక కథ, ఒక కారణము. సాధారణంగా ఇక్కడ స్థానికంగా ప్రచురితంగా ఉండేటువంటి ఒక కథ రెండు ఉన్నాయి. మనం రెండింటినీ చర్చించే ప్రయత్నం చేద్దాం తొందరగా. ఏమిటి? ఈ చంద్రభాగా నదిలోనే మనం ఈ రోజు పడవేసుకొని వెళ్తూ ఉంటే చాలా మంది చేపలు పడుతూ ఉన్నారు. మనకు అనిపించింది, అబ్బా ఇంత మంచి పాండురంగ క్షేత్రము, చేపలు పడుతున్నారు, ఈ చేపలు ఏమిటి, మాంసం ఏమిటి, ఇట్లా ఉండారేమిటి అనుకుంటామా? అనుకునే ఉంటాం. మనం తిన్నా తినకపోయినా ఇక్కడికి వచ్చినప్పుడు కనీసం ఇక్కడైనా అట్లా ఉండాలి కదా, అవసరమా ఇవన్నీ అనుకునేవాడు నా బోటి వాడు అజ్ఞానం ఎవడో ఉంటాను నేను అనుకున్నాను. మనందరం మంచి వాళ్ళమే, నేను కాక. అక్కడ ఇట్లాగే ఈ చంద్రభాగా నదిలోనే చేపలు పట్టుకునేటువంటి ఒక మామూలు జాలరు ఒకడు ఉన్నాడండి. ఈ జాలరు చేపలు పట్టుకొని అందరూ వస్తూ పోతూ ఉంటే మన బోటి భక్తులందరినీ చూసి, అబ్బా ఇంతమంది సాధువులు భక్తులందరూ వస్తున్నారు, నా పాండురంగాన్ని చూడడం కోసం నేను పాండురంగాన్ని చూస్తాను. ఈ వచ్చే వాళ్ళందరూ కూడా ఏమేమో తీసుకొచ్చి కానుకలు ఇస్తున్నారండి పాండురంగడికి. మరి నేను కటిక పేదనైనటువంటి జాలరిని, నా దగ్గర ఏముంది? చేపలు తప్ప ఇంకేమి లేవు. ఆ బుట్టలో 2 చేపలు వేసుకున్నాడు, పరుగున వచ్చాడండి. చంద్రభాగా నది తీరం నుండి పరుగెత్తుకుని ఆ మెట్లెక్కుని దర్వాజా దగ్గరకు దాకా వచ్చేసాడు. పాపం మిగతా వాళ్ళు అనుకున్నారు ఏ తులసిమాలను ఏ పుష్పాలు ఇంకేదో తీసుకొస్తున్నారు అనుకున్నాడు. అక్కడికి వచ్చేసరికి చేప బుట్టలో చేపలను దాచొచ్చు కానీ వాసన దాచలేంగా. వెంటనే అర్చకుడు అన్నాడండి, ఏం తెచ్చావో నువ్వు అని అన్నారు. మీరు కాదండి, ఆ వచ్చినటువంటి జాలరి. అంటే ఆయన నేను పాండురంగాన్ని దర్శించుకొని నేను నా భక్తికి ఉడతా భక్తిగా నేను నాకు తోచింది నా దగ్గర ఉన్న ధనం ఏదైతే ఉందో అది ఆయనకు సమర్పిద్దామని వచ్చాను అన్నట్ట. ఏం తెచ్చావయ్యా అన్నారు. బుట్ట తీసి చూశాడు, అందులో ఏమున్నాయి? 2. వెంటనే వాడిని పట్టుకొని గిరగిర గురగుర ఈడ్చుకుంటూ వచ్చేసి చంద్రభాగా తీరం దగ్గరకు వదిలేసిపోయారు. ఈయన ఏడుస్తూ ఆ చంద్రభాగా తీరంలోనే ఉండిపోయాడు. అరే నేను భగవంతుడికి ఏమీ ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి, ఇద్దామంటే 1 రూపాయి కాసు లేకపాయే, నా దగ్గర ఉన్నదేదో ఇద్దామంటే అది తీసుకోకపాయే, ఎంత కష్టం వచ్చిందిరా అంటూ ఏడుస్తూ ఉన్నట్ట. నా జన్మకి ఈ విఠలుని సేవించుకొని ఆయనకు నేనేదైనా నివేదించేటువంటి అదృష్టం నాకు లేకపోయాయని ఏడుస్తున్నట్ట. ఎవరైనా ఏడుస్తూ ఊరుకుంటాడా? ఈయన మామూలుడు కాదు. మనం నిన్ననే చెప్పుకున్నాము, ఏ ఇంటికైనా వచ్చి ఏ ఇంటి తలపైన కట్టగలుగుతాడు, ఎవడు ఎక్కడ ఏడుస్తున్నా వాడి దగ్గరకు వచ్చేస్తాడు. ఆయన ఇటుక మీద ఉంటున్నాడనే పేరే గాని ఎప్పుడు ఆ ఇటుక మీద ఉండకుండా ఎప్పుడు పరిగెత్తుతూనే ఉంటాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు, చంద్రభాగా తీరానికి వచ్చేసాడు. వచ్చి ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు? అన్ని తెలిసిన వాడు నువ్వు ఎందుకు అడుగుతున్నావు? నీ దగ్గరకు వస్తే మీ వాళ్ళు ఊరుకున్నారా? గెంటేశారు నన్ను. మరి నా దగ్గర నీకు ఇవ్వడానికి లేదా? పైగా ఆ బ్రాహ్మణులు పెద్దలు వాళ్ళు చెప్పినప్పుడు నేను వినాలి కదా, ఇవి ఇవ్వకూడదటయ్యా అన్నట్ట. ఏంటయ్యా ఇవ్వకూడదు? ఏముందో నాకు ఇవ్వు అన్నట్ట. ఈయన తీశాడు, ఈ 2 తీసుకుంటావా? అబ్బా ఎంత మంచి బహుమానం తెచ్చావు నాకు అంటే ఆ 2 చేపలు తీసుకుని 2 చెవుల దగ్గర ఆభరణాలుగా పెట్టుకున్నాడండి.
మన యొక్క స్థాయి, మన యొక్క కర్మ, మన యొక్క చరిత్ర, నేను నా జీవితంలో ఎన్నో పాపాలు చేశాను, నా వంటి నికృష్టుడు ఇంకొకడు లేడు అని బాధపడేటువంటి నా బోటి వాడికి కూడా చీచీజీ ఇంత చరిత్రహీనుడు, ఏమాత్రం మంచి సద్లక్షణాలు లేవు, ఒక్కనాడైనా మంచి పని చేయనటువంటి వాడు నాబోటి వాడు కూడా నేను ఒకటి సమర్పిద్దాము భగవంతుడికి అనుకుంటే, చిచి నీకు అసలు అర్హత ఉందా అనేటువంటి ఆ మాట కాకుండా నా కోసంగా పాండురంగడే వచ్చాడా అంటూ కన్నలీళ్ళు పెట్టుకున్నాడండి. ఇద్దరు గట్టిగా గాఢంగా ఆలింగనం చేసుకున్నారు భక్తుడు భగవంతుడు. ఆచార్యులు దీనికి చెప్పారు. ఆయన మత్స్య కుండలాలు ఎందుకు ధరించారంటే, ఎవరెవరైనా సరే ఈ చంద్రభాగా నది తీరాన్ని దాటి బెట్టలను చూసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారా, ఆ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాడికి ఏ విధమైనటువంటి ఇబ్బంది అనిపించినా వాడు మనసారా పాండురంగా విఠలా నాకు ఈ కష్టమయ్యా అంటే ఆయన వెంటనే పరుగున వచ్చి ఆ నదిలో ఈ చేపలు ఏ విధంగా ఈదుతో వేగంగా వెళ్తాయో ఆ విధంగా చేపలాగా ఈదుకుంటూ నీ దగ్గరకు వచ్చి నేను రక్షిస్తాడు అని ఆచార్యులు చెప్పినటువంటి నిర్వచనం దానికి. అబ్బా అంత కథ ఉందా అంటూ ఆ మత్స్యకుండాలు రెండు చూసి దండం పెట్టుకున్నాం. చేస్తే చక్కటి మందస్మితంతో ఉండేటువంటి నవ్వు, ఎంత మంచి నవ్వు! కృష్ణుడి నవ్వు సాధారణంగా మహా గొప్ప అర్థాలను ఇస్తుంది, మామూలు నవ్వు కాదు. అర్జునుడు ఏడుస్తున్నప్పుడు కృష్ణుడు నవ్వాడు, ఆ నవ్వుకు అర్థం వేరు. దుర్యోధనుడు మాట్లాడుతున్నప్పుడు రాయభారంలో గంభీరాలు పలుకుతున్నప్పుడు నవ్వాడు, ఆ నవ్వుకు అర్థం వేరు. ధృతరాష్ట్రుడు ఏడుస్తూ బాధపడుతున్నప్పుడు నవ్వాడు, ఆ అర్థం వేరు. గోపికలందరూ తన చుట్టూ చేరి ఆటలాడుతున్నప్పుడు నవ్వాడు, ఆ నవ్వుకి అర్థం వేరు. ఈయన నవ్వులు మహాగంభీరమైనవి, మామూలుగా ఎవ్వరికి అర్థమయ్యేటువంటి నవ్వు కాదు. అటువంటి అద్భుతమైనటువంటి రహస్యమైనటువంటి గుహ్యమైనటువంటి నవ్వు కలిగినటువంటి ఆ శ్రీకృష్ణుడు ఇక్కడ వచ్చి చాలా సాదా సీదాగా మందస్మితమైనటువంటి నోరు కలిగి ఉన్నాడే. అబ్బా నాకు అర్థమయ్యే నవ్వు ఈ రూపమేనయ్యా అనుకుంటూ ఆ ముఖాన్ని చూసి, ఆ చక్కటి పెదవులను చూసి, అబ్బాయి ఎంత బాగా నవ్వుతున్నాడు భగవంతుడు అనుకుంటూ చూస్తున్నానండి. మంచి భుజాలు, భుజకీర్తులు ఎట్లాగో పైన లోపల ఉన్నవి బయటికి కనబడట్లేదు, ఆ కౌస్తుభమాల లోపడున్న బయటికి కనబడదు, అంతా వస్త్రాలు పెట్టారు. అలా పెట్టినటువంటి అద్భుతమైనటువంటి బాగా మెరుస్తున్నటువంటి చక్కటి వస్త్రాన్ని చుట్టారు ఆయనకి. ఎంత టీవీగా నిలబడున్నాడు, రెండు చేతులు నడుముకు పెట్టుకుని ఉన్నాడు, మంచి వస్త్రాన్ని, పట్టు వస్త్రాన్ని దోతిలా కట్టారండి. ఎంత అద్భుతమైనటువంటి దోతి! ఆ నడుమును చూసాము, అక్కడ నుండి కిందకి వచ్చి మోకాల దగ్గర దాకా వచ్చేటువంటి వరకు చూసాము. చూసిన తర్వాత అక్కడ ఆగిపోవాల్సిందండి. ఎంత గొప్ప దర్శనం అంటే, పై నుండి ఇప్పటిదాకా వచ్చిన దానికంటే గొప్ప దర్శనం ఇప్పుడు నాకు ఉంటుంది. ఎప్పుడైతే బ్రహ్మాది బ్రహ్మరుద్రాది దేవతలకు కూడా సాధ్యం కానటువంటి దర్శనం అది. వాళ్ళకు కూడా భగవంతుడి యొక్క పాదాలు చూడాలంటే ఎప్పుడో ఎన్ని యుగాలకు ఒక్కసారో ఏ కష్టమో ఎంత పెద్ద రాక్షసుడో వచ్చి భూమి మీద పడితే కానీ వీళ్ళందరూ వెళ్ళి మొరబెట్టుకొని వైకుంఠ ద్వారాలు 7 తలుపుల దగ్గర బయట నిలబడి, వైకుంఠనాథా నన్ను ఒక్కసారి కరుణించవయ్యా అని ఇంతమంది దేవతలు వేడుకుంటే కానీ ఒక్కొక్క తలుపు తీసి 7 తలుపులు దాటి వెళ్ళి పాలసముద్రంలో పడి ఉండేటువంటి విష్ణుమూర్తి యొక్క పాదాల దర్శనము బ్రహ్మరుద్రాదులకు కూడా సాధ్యం కాదే. అటువంటి పాదాలు నా కళ్ళ ముందున్నాయి. నా అదృష్టం ఇది కదా, బ్రహ్మరుద్రాదులకు అందనటువంటి అదృష్టం నా బోటి మేడ్చల్ వాడికి, నా బోటి నాగారం వాడికి కూడా లభించిందే అనుకుంటే ఆ పాదాలను చూస్తున్నాం. ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు. ఆ పాదాలను మోస్తున్నటువంటి ఇటుక మీద పడిందండి మన కన్ను. ఏమిటుక? రాతి ఇటుక. ఎంత? ఒక చదరం అడుగు పొడవు, ఒక చదరపు అడుగు వెడల్పు ఉండేటువంటి రాతి ఇటుక. ఎవరు విసిరాడండి? విసిరితే ఆయన నిలబడ్డాడు. మరి దీనికి పౌరాణికమైనటువంటి గాథ ఒకటి, ఆచార్యులు చెప్పినటువంటి కారణాలు కొన్ని మనం చూస్తాం. ఇప్పుడు పౌరాణికమైనటువంటి గాథని 2 మూటల్లో మనం చెప్పేసుకుందాము. పూర్వకాలంలో వృత్రాసురుడు అనేటువంటి రాక్షసుడు ఇంద్రుని ఎట్లాగైనా దేవతల్ని హింసించాలంటే నాకు శక్తి కావాలి అని చెప్పేసి తపస్సు చేయడం మొదలు పెట్టారండి. ఇక్కడ భూమి మీద తపస్సు చేస్తే వచ్చి వాళ్ళందరూ డిస్టర్బ్ చేస్తారని చెప్పేసి ఆయన పాతాళానికి వెళ్ళి తపస్సు చేయడం మొదలు పెట్టాడు వృత్రాసురుడు అనేటువంటి రాక్షసుడు. అయితే ఇంద్రుడికి ఎప్పుడు ఇదే బాధ, ఎప్పుడు చేరుతూ ఉండేటువంటి కష్టాలు. కుర్చీ కష్టాలు ఇప్పుడు మొదలైనవి కాదు రాజకీయ నాయకులకి, ఎప్పటి నుండో ఉన్నవి. ఒక్కసారి అధికారం వచ్చిందంటే కాపాడుకోవడం అంత సాదా విషయం కాదు. ఆయన తన కుర్చీకి ఎక్కడ ఎసరు వస్తుందో అని చెప్పేసి పరుగున పాతాళానికి వెళ్ళాడు. వెళ్తే ఈయన తపస్సు చేస్తున్నాడు వృత్రాసురుడు. యుద్ధం చేస్తానంటేనేమో వజ్రాయుధం తీసుకొచ్చి ఆయనతో కొట్లాడేవాడిని. ఈయన యుద్ధం చేయకుండా తపస్సు చేస్తున్నాడు, కళ్ళు మూసుకొని భగవంతుని ధ్యానం చేస్తున్నాడు. మరి ఏం చేయాలి? అయినా సరే రాక్షసుడు కదా. వెంటనే తన యొక్క ఆయుధాన్ని, వజ్రాయుధాన్ని తీసి తపస్సు చేస్తున్నటువంటి వృత్రాసురుడు అనేటువంటి రాక్షసుడి యొక్క శిరస్సును ఖండించాడండి. శిరస్సు ఖండించగానే ఆయన తపస్సు నుండి బయటకు వచ్చి వృత్రాసురుడు తన శరీరాన్ని వదిలేలోపు ఒక మాట చెప్పాడు. ఎంతటి పని చేశావు ఇంద్ర,
తపస్సు చేసిన నా బోటి వాడి యొక్క శిరస్సును ఖండించావు కాబట్టి నీవు ఎటువంటి చలనం లేనటువంటి ఒక ఇటుకగా పడి ఉండువుగాక అని చెప్పించాడండి. ఈయన ఏడుస్తూ భగవంతుడిని స్మరించాడు, నన్ను ఇటుకగా చేయమన్నాడు, మరి దేవతలకు రాజు, మరి లోకం ఎట్లా నడిచేది? భగవంతుడు అన్నట్ట ఇంద్రుణ్ణి, ఏం బాగలేదు, నువ్వు వెళ్ళిపోయి చంద్రభాగా తీరం, అద్భుతమైనటువంటి తీరము, అక్కడ పుండలీకుడు అనేటువంటి గొప్ప ముని ఉన్నాడండి, పుండలీక ముని యొక్క ఆశ్రమంలో నువ్వు ఇటుకరాయిగా పడుండవయ్యా, నువ్వు ఎట్లా ఉన్నా పర్లేదు, ఇటుకైనా పర్లేదు, ఏమైనా కాదు, రాయి గాని రప్ప గాని ఉంటే గింటే భక్తులు ఇంట్లో ఉండు, లేకపోతే లేకు. ఇది దీని అర్థం. వెళ్ళి ఎన్నో సంవత్సరాలుగా అక్కడ పడున్నాడండి ఇంద్రుడు ఇటుకరాయి రూపంలో. నేను ఒకనాడు వస్తాను, నీ మీద ఎక్కి నిల్చుంటాను, అప్పుడు నీకు మోక్షమయ్యా, ఇటుకలాగానే ఉంటుంది, నువ్వు మళ్ళీ ఇంద్రలోకాన్ని పరిపాలించుకో అన్నట్ట. అది నిన్న మనం పుండలీకుని కథ చూసుకున్నాం. ఆయన ఇటుక మీద నిలబడ్డాడన్నాం. ఆయన యొక్క చరణ స్పర్శ చేత వెంటనే ఆ రాయి ఇంద్రుడిగా మారిపోయి ఇంద్రుడికి అందం పెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఈ ఇటుకని స్థానిక మరాఠీ భాషలో వీట్ అంటారట. ఈ వీటి మీద నిలబడి ఉన్నాడు కాబట్టి ఆ స్థలాన్ని తల అంటారు. ఇక్కడ మన దగ్గర తెలుగులో స్థలం అన్నట్టుగా మరాఠీలో తల అంటారట. తల అంటే వాహనాలను నిలిపే స్థలము, అట్లాగా. ఈ వీటి తల అంటే ఇటుకనేటువంటి స్థలం మీద నిలబడ్డాడు కాబట్టి ఆయన పేరేమైందండి? విఠల. ఏమైందండి? ఏమైంది అంటూ ఉండండి. ఎందుకనాలి ప్రభుజీ చెప్పారు. ఆయన ఎవరో రీసెర్చ్ చేశారట. విఠల నామాన్ని స్మరించడం చేత హృదయంలో ఉండేటువంటి బ్లాకేజ్లు అన్ని పోయాయట. నేనేమంటున్నాను, నా మనసుకి ఇంకా పెద్ద పెద్ద బ్లాకేజ్లు ఉన్నాయి, అవి తీసేయ్యా అని కోరుకుందాం. ఇటుకను దండం పెట్టుకున్నామండి, ఎంత గొప్ప ఇటుక. ఆ ఇటుకను దండం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నాకు స్ఫురణకు వచ్చింది. తుకారాం మహారాజు మాట అన్నాడు. ఏమిటి ఇంత గొప్ప ఇటుక, ఎంత గొప్ప ఇటుకయ్యా, ఈ ఇటుకగా నన్ను ఉంచుకో, నేను నీ పాదాల కింద ఇటుకగా పడుకుండే భాగ్యం నాకు కలిగించవయ్యా అంటూ తుకారాం మహారాజు గారు గొప్ప అభంగాన్ని పాడారండి. జ్ఞానేశ్వర్ మహారాజు గారు అంటారట, నేను సాదాసీదమైనటువంటి మనిషి అనుకున్నాను, నేను మామూలు వాడిని కాదు, నేను ఘనమైనటువంటి ఇటుకను, ఎందుకంటే నా మీద పాండురంగడు నిలబడి ఉన్నాడు అని జ్ఞానేశ్వర్ మహారాజు గారు అభంగాలు పాడుకున్నారట. నివృత్తినాథ్ గారు ఏమన్నారు తెలుసా? నేను ఇటుకనే, కానీ కేవలంగా పాండురంగడి పాదాల కింద ఉండేటువంటి ఇటుకను నేను. ఇంకే ఏ నరాధముడి యొక్క పాదాల కింద నేను పడి నలగను, కేవల భగవంతుడి చరణాలను మాత్రం సేవిస్తూ ఉంటానని నివృత్తినాథుడు తన అభంగాల్లో రాసుకున్నట్ట. ప్రతి వార్కారికి, ప్రతి భక్తుడికి ఉండే ఏకైక లక్ష్యం ఏమిటో తెలుసండి? భగవంతుడిని సేవించడం కాదు, భగవంతుడి పాదాల కింద ఉండే ఇటుకగా నన్ను కూడా మార్చవయ్యా అని కోరుకోవడమే భక్తుడి యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం అయి ఉంటుందట ఇక్కడ. అటువంటి విఠలుణ్ణి చూసాము. ఇంకా తుకారాం మహారాజు గారు అంటారు, నీవు కేవలం విఠలునివి కాదయ్యా, నువ్వు విఠోభావి అని అన్నట్ట. విఠోభా అంటే అర్థాన్ని తుకారాం మహారాజు తన అభంగంలో ఒక విధంగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? వి అంటే విజ్ఞానము, ఠోబా అంటే భాండాగారము, సమస్తమైనటువంటి జ్ఞాన భాండాగారము కేవలము నీవేనయ్యా, నీవు తప్ప ఇంకో జ్ఞానము లేదు నాకు అంటూ చెప్పడమే అభంగం యొక్క లక్ష్యం అట. అట్లా విఠోబా నామం గుర్తు చేసుకున్నాను, విఠల నామాన్ని గుర్తు చేసుకున్నాను. విఠలుని కన్నులారా సాక్షాత్కరించినటువంటి విఠలుని చూస్తూ ఆ పాదాలని 2 చేతులు మోపుతున్నాము. అక్కడ ముక్తకేసి అనేటువంటి అమ్మాయి యొక్క చేతి గుర్తులు కూడా మనం చూసుకున్నాము. ఆ పాదాలని స్పృశించిన మాత్రము చేత జన్మాంతరములుగా నేను చేసినటువంటి సమస్తమైనటువంటి పాపరాశి మొత్తాన్ని కూడా, అనేకమైనటువంటి పాపరాశి అంతా కూడా ఒక్క నిప్పురవ దగ్ధమైపోయినట్టు ఆ భగవంతుడి యొక్క